మహానాడు పైన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ కడప జిల్లాలో జరిగిన వేదికగా మహానాడు నిర్వహించిన విషయం తెలిసిందే. దేవుని కడపలో జరుగుతున్న మహానాడు చరిత్ర సృష్టించిందని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడు దిశ నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు. మహానాడులో చర్చించిన కీలక అంశాలపైన డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుకని, అటువంటి పండుగ వాతావరణంలో నేడు కడపలో ప్రారంభమైన మహానాడుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తన తరపున జనసేన పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి సేవలందిస్తున్న రెండు రాష్ట్రాల అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకు చాలా ప్రాధాన్యత ఉందని, మహానాడు అనే పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు. అంతగా తెలుగు వారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు అని తెలిపారు. 3 రోజుల పాటు ప్రజాసేవ, ప్రజా ప్రయోజనాల పరమావధిగా జరుపుతున్న ఈ వేడుకలో చర్చించనున్న 6 అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువగలం, కార్యకర్త అధినేత, స్త్రీ శక్తి, పేదల ప్రగతి, సామాజిక న్యాయం, అన్నదాతకు అండ వంటి అంశాలపైన ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయమని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక మహానాడు ప్రాంగణం పసుపు వర్ణంతో ముస్తాబై శోభాయమానంగా కనువిందు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 3 రోజుల పాటు జరిగిన ఈ మహానాడు వేడుక విజయవంతంగా జరిగినందుకు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో దీని గురించి పూర్తిగా కూడా వెల్లడించడం అందరికీ సంతోషనీయంగా ఉందని పార్టీ అధిష్టానం కూడా తెలిపింది.